నమస్తే వీతిని స్వాగతం. లక్ష్యం సమాజేతం ఆషాఢమణ బోనాలు సికింద్రాబాద్లో ఉజ్జాయిన్ కాళీ మహాకాళి అయిపోయిన సందర్భంలో మళ్ళీ ఇప్పుడు చూస్తే ఓల్డ్ సిటీలో మరి బోనాలు ఈరోజు రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మన కార్వాన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహాకాళి టెంపుల్ చైర్మన్ ఉన్నాడు ఈరోజు మనతోటి. సో ఈరోజు బోనాలు ఉదయం పూట నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలామంది వీఐపీలు దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే సాధారణమైన ప్రజలందరూ కూడా మరి అమ్మవారికి బోనం సమర్పించి మరి అమ్మ ఆశీస్సులు తెచ్చుకున్న సందర్భంగా ఠాగూర్ జగన్ సింగ్ గారు మనతోటి ఉన్నారు. వారిని తెలుసుకో చెప్పండి సార్. పొద్దు నుంచి కూడా భక్తులు ఎలా ఉన్నారు, ఎలా వస్తున్నారు, ఎంతమంది వచ్చారు, మీరు ఏం సేఫ్టీ ఇస్తున్నారు? ఈ బోనాలకి చాలా పబ్లిక్ వస్తుంది. అందరు పబ్లిక్కి మేము సేవ చేస్తాం, మంచి చూస్తాం. ఈ రజాగార్ పీరియడ్ నుంచే బోనాలు నడుస్తుంది. రజాగార్ పీరియడ్ నుంచే నడుస్తుంది బోనాలు. ఇవాళ రేపు తొట్టలో వచ్చింది, రేపు ఇవాళ బోనాలు, రేపు ఏమో బలిగంప రంగం మళ్ళా జులూస్ ఉంటుంది. విఐపీలు ఎవరైనా వచ్చారా పొద్దు నుంచి? వచ్చిర్రు. బండే సంజయ్ వచ్చిర్రు, బండే దత్తాత్రేయ వచ్చిర్రు, కాళిదాస్ శ్రీనివాస్ వచ్చిర్రు, రాజా సింగ్ వచ్చిండు. ఉదయం నుంచి కూడా భక్తులు ఎంతమంది పాల్గొన్నారు? ఇప్పుడు దాకా 1,00,000 మంది పాల్గొన్నారు. ఏమేమి తీసుకొచ్చారు భక్తులు ఈరోజు? అది బోనం ప్రసాదం ఏమేమో యాటల్ బీటల్ మొత్తం తెచ్చిర్రు, మొత్తం నడిచింది. మొత్తం డెవలప్మెంట్ ఎలా ఉంది మా టెంపుల్కు ప్రభుత్వం సహాయ సహకారాలు? ఈ టెంపుల్కి ఏం లేదు. ఆ టెంపుల్ చేస్తారు కానీ ఈ టెంపుల్ గవర్నమెంట్ మాకు సాయం చేస్తలేదు. ఈ టెంపుల్కి మేమే చేస్తాం. ఆట కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మేమే చేస్తాం, నేనే చేస్తాను. సో ఏమన్నా చందాదారులు ఏమన్నా? చందా కూడా తీసుకోం. ఈ గుడి కూడా నేనే కట్టినా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు మీకు నిర్మించాలనిపించింది అమ్మవారి టెంపుల్? చిన్న టెంపుల్ ఉండే, నాకు ఇంటి పక్కకు ఉండే, నేను కట్టినా. నేను ఈ టెంపుల్ కట్టినప్పుడు చాలా కొట్లాటలు అయినాయి. ఈ ముస్లిమ్స్ ఎంఐఎం వాళ్ళు చాలా ఆపిర్రు గట్టవుదని, మేము నిలబడి కట్టినాం. సాధించారు, మొత్తం సాధించినాం. చాలా మజిద్ ఖానీ ఉండే ఎంఐఎంది, ఆయన చాలా గడబడి చేసిండు గట్టవుదని. మేము అన్నాం ఎట్లా నువ్వు చూస్తాం, మేము ఉన్నాం రెడీ అని. మీకు ఎవరిచ్చారు సపోర్ట్ మరి? మా సపోర్టే, నా సపోర్టే, మా సపోర్టే. మీరు ఎంతమంది అన్నదమ్ములు? అన్నదం 4. నా పెద్దన్న దర్బార్ చైర్మన్, నేను మహంకాళి చైర్మన్, 2 ఉన్నారు ఇంకా. ఇప్పుడు ఎలా ఉంది మరి పరిస్థితి? గుడి కట్టిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి? గుడి కట్టినాక చాలా పబ్లిక్ చాలా మంచి నడుస్తుంది. చాలా భక్తులు వస్తారు, చాలా పూజలు నడుస్తాయి, చాలా ఉంటాయి. సో మరి అమ్మవారి గుడి కట్టించినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు మంచి ఉంది. నేను గుడి కట్టినాక చాలా డెవలప్ నేను కూడా డెవలప్ అయినా. ప్రజలకు ఏం చెప్తారు? రాష్ట్ర ప్రజలకి కరోనా కోసం అందరు మంచిగా ఉండాలి, అందరు మాస్క్ కట్టుకోవాలి. కరోనాకి అందరు మంచిగా ఉండాలి. చెప్పండి మహేందర్ గారు. ఏం చెప్పాలి సార్? సో మీరు దర్శించుకున్నారా అమ్మవారు? దర్శించుకున్నాము. చాలా మంచి పవర్ఫుల్ దేవస్థానం ఇది. ఏది మనం తలుచుకుంటే అది మనకు దొరుకుతాయి మంచిగా. నిత్యం ఈ బోనాలు కాకుండా నిత్యం ఏమైనా జరుగుతాయి ఇక్కడ? పూజలు నడుతాయి, పూజలు నడుతాయి, భజనలు నడుతాయి. అందరు లేడీస్ మంగళవారం శుక్రవారం భజన చేస్తారు. జనరల్గా మార్వాడీస్ అంటే హనుమంతుడు కానీ రాముడు కానీ ఎక్కువ పూజిస్తారు కదా, రాజపుత్రులు. మీరు మార్వాడీస్ లేరు, మొత్తం తెలుగులు, మేము రాజపుత్రులం, అందరు కలిసి ఉంటాం, మంచిగా నడిపిస్తాం. సో మీరు ఏమైనా కోరికలు కోరుకుంటే నెరవేరినాయా? మీరు కోరుకున్న కోరికలు ఏమైనా నెరవేరినాయా? చాలా అయింది, మాకు చాలా అయింది. నేను ఏటలు వస్తా, మంచి ఉంటుంది, మంచి అందరికి తినిపిస్తా, మంచిగా చేపిస్తాడు. భోజనాలు గిట్లా అందరికీ పెడతారు, మంచిగా చేపిస్తాడు. ఇంకా అన్నదానం గిట్లా మంచిగా చేపిస్తారు. ఇంకా మొన్న కరుపిల్లలకి ఇట్లా మొన్న ఈ కరోనాలో కూడా అందరికీ మొత్తం బియ్యం 10 లక్షలది బియ్యం పంపించిన 6 ఇంటికి, అందరికీ తుర్కొళ్ళు కానీ తెలుగులు కానీ అందరికీ ఇష్టం. థ్యాంక్ యూ. సో ఇదండి మరి
గత 14 సంవత్సరాలలో చిన్నగా ఉన్నటువంటి గుడిని మరి అమ్మవారి ఆశీస్సుల కోసం అమ్మవారి మీద అంటే ఏదైతే కోరికలు ఉండో అమ్మవారిని మరి కట్టించాలన్న విషయం చేత నేను ఈ టెంపుల్ను మరి చాలా అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా అమ్మవారిని టెంపుల్ కట్టడం మరి నాకు చాలా సంతోషంగా ఉంది. బోనాల పండుగ కూడా గత 3 రోజుల నుంచి కూడా నిర్వహిస్తున్నాయి. ఇక్కడ లక్షలాది మంది భక్తులు వచ్చి మరి ఇక్కడ తరించుకుంటున్నారు. అమ్మవారికి బోనం కూడా సమర్పించారు. మరి కరోనా సమయంలో అందరు జాగ్రత్తగా ఉండాలని, కరోనా పోవాలన్నట్టుగా కూడా అమ్మవారిని మేము కోరుకోవడం సందర్భంగా చెప్పేసారు. చూస్తుండే విధంగా కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు, కార్వన్ మహంకాళి టెంపుల్.